ఎన్ఆర్ఐలకు ఇల్లు ఎప్పుడు గుర్తొస్తుందో చెప్పాలా? ఎప్పుడంటే హెల్త్ ఖరాబ్ అయినప్పుడు, జ్వరం కానీ వచ్చినప్పుడు కానీ, ఇంకా వేరే ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ ఇల్లు మాత్రం ఓ రేంజ్లో గుర్తొస్తుంది. మీలో ఉన్న మోటివేషను, ముందుకెళ్ళాలి, అవన్నీ మొత్తం చచ్చిపోతాయి అన్నట్టు ఆ మూమెంట్లో. ఎస్పెషల్లీ ఆ మూమెంట్లో రీసెంట్గా నాకు కొంచెం ఫీవర్లా వచ్చింది అన్నట్టు. ఒక 2 days ఓ రేంజ్లో వచ్చింది అన్నట్టు. అంత దారుణంగా ఎప్పుడు రాలేదు. 2 daysలో మళ్ళీ రికవర్ అయిపోయాను. బట్ అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఇంట్లో కూడా చెప్పకూడదు అన్నట్టు. చెప్తే వాళ్ళు భయపడతారు. నిజంగా అప్పుడు అర్థమైంది నా లెక్క ఇంకెంతమంది అలాంటి సిచ్యువేషన్లో ఫేస్ చేశారో. అండ్ ఇంకొకటి ఏంటంటే, ప్రతి ఒక్కరికి నాకు వీక్లీ 2 days ఆఫ్స్ ఉంటాయి అన్నట్టు. ప్లస్ ఎప్పుడంటే అప్పుడు నేను లీవ్స్ కూడా తీసుకోవచ్చు, ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు, అడ్వాన్స్ కూడా తీసుకోవచ్చు అన్నట్టు. ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ కొందరు ఉంటారు వాళ్ళకు లీవ్స్ ఉన్నాయి అన్నట్టు. 12 hours డ్యూటీ రోజుకి. నాకు 9 hours డ్యూటీ ఉంటుంది. కొందరు కాంట్రాక్ట్ కంపెనీ చేసే వాళ్ళకు 12 hours ఉంటుంది అండ్ వాళ్ళకు లీవ్స్ ఇవ్వరు. మంత్లీ ఒక 1-2 days ఉంటాయి. అవి కూడా కష్టమే. ఎందుకంటే నేను చూస్తున్నాను కొన్ని కంపెనీస్ గురించి తెలుసుకుంటున్నాను. అంత ఈజీ ఇవ్వరు అన్నట్టు లీవ్స్. వాళ్ళని ఒక ఎట్లా అంటే ఒక మోడర్న్ స్లేవర్ ఇంటర్ చూడండి, బానిస లెక్క ఆ విధంగా పని చేయించుకుంటారు. సో వాళ్ళకు జ్వరం వస్తే వాళ్ళకు ఆ విధంగా అయితే ఎలా ఉంటుంది ఒకసారి నాకు అట్లా మైండ్లో స్ట్రైక్ అయింది. చాలా అంటే చాలా దారుణం కదా. ఎనీవే, జాగ్రత్తగా ఉండండి. నాకు కొంచెం వైరల్ ఫీవర్ ఏమో, బట్ ఈజీగానే రికవర్ అయిపోయాను. బట్ ఎన్ఆర్ఐలు అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి.